చెప్పండి. నోటీసు లేదు, తర్వాత కనీసం ఫోన్ లేదు, సమాచారం కూడా లేదు. నాకు వేరే ద్వారా తెలిస్తే నేను ఉరికొచ్చేసరికి ఇంటి నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది ఖచ్చితంగా నాకు కేసులో ఇరికిచ్చి భయకంపితులు చేయడానికి కోసం చేసిన కుట్ర తప్ప మరొకటిగా. చెక్ చేయొచ్చు. ఇలా మంత్రులు ఇల్లు ఎక్కడ ఉన్నాయి? మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ వదిలేసి ఈరోజు వచ్చేసి ఈ జూబ్లీ నియోజకవర్గం కాదు ఇల్లు, నా ఇల్లు ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఆ పరిధి దాటి వచ్చేసి ఎంసీఏ రూల్ ప్రకారంగా వాళ్ళు పరిధి దాటి తీసి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలేదు. అంటే మీకు పర్మిషన్ చూపించలేదు? లేదు. పర్మిషన్ అడుగుతున్నాం, మేము చూపిస్తలేరు. పర్మిషన్ అడిగినాము, మీకేంటంటే లేదు మా కంప్లైంట్స్ ఉన్నాయని అంటున్నారు. నేనేమంటున్నాను, మీరు మీడియా అని ఎవరన్నా మీ రికార్డింగ్ కాదు, పోలీసుల రికార్డింగ్ కాదు, మా రికార్డింగ్ని ఎవరన్నా పర్మిషన్ ఇవ్వండి. నేను యాజ్ ఏ మెంబర్గా, ఇంటి ఓనర్గా నేను ఇంట్లోకి వెళ్తాను. నా సమక్షంలో మీరు వీడియో తీయండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ దానికి పర్మిషన్ ఇవ్వకుండా చూడండి 1000 మంది పోలీసులు వచ్చారండి. ఇంతమంది రావాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ ఏంటంటే ఇక్కడ గొడవ చేసి పోలీసులందరూ ఇక్కడ పంపించి అక్కడ వాళ్ళు డబ్బులు పంచాలని ఆలోచన, రహమత్ నగర్లో డబ్బులు పంచాలని ఆలోచన చేస్తున్నటువంటి కుట్ర. మేమేమడుగుతు న్యాయంగా మీరు డబ్బులు లేవు, మీరు చెక్ చేయండి, మాకే విధమైన ప్రాబ్లం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ మేము ఇప్పుడు పోలీసుల మీద మేము కంప్లైంట్ ఇస్తాం కంపల్సరీ. సెక్షన్ 170 ప్రకారం మేము కంప్లైంట్ ఇస్తాం పోలీసుల మీద, సీఏ మీద ఇస్తాం, ఏసీపీ మీద ఇస్తాం. ఏ విధంగా మీరు చర్చ చేస్తున్నారు? దానికి పర్మిషన్ లేదు. నియోజకవర్గ పరిధిలో ఉంటే కంప్లైంట్స్ చెక్ చేయండి. నియోజకవర్గ పరిధి దాటింది చేయకుండా ఇలా పోలీసు వాళ్ళు గుండాయిజం చేసుకుంటా, ఇలా అభ్యర్థులు గుండాయిజం చేసుకుంటా మా క్యారెక్టర్ ప్రచారం చేస్తుంటే పోలీసు వాళ్ళు పిలిచి మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు.